గుడ్ మార్నింగ్. స్నానం చేసుకోండి, ఏం పొద్దున్నే. హలో ఎవ్రీవన్. సో ఈ వ్లాగ్ అయితే సూపర్గా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. స్పెషల్లీ పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ డోంట్ వరీ, చాలా బాగుంటాయి అన్నమాట మూమెంట్స్ అన్నీ కూడా. హాయ్ అండి. సో ఇవాళ అయితే మనం ఒక అనిమల్ పార్క్ వెళ్తున్నాము. సో ప్లేస్ ఎక్కడ, ఏ డీటెయిల్స్ అని నాకు కూడా ఇంకా క్లియర్గా తెలీదు, బట్ నేను వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మీకు క్లియర్గా చూపిస్తాను అని చెప్తాను కూడా. అండ్ ఇవాళ అయితే మాతో పాటు మా ఆడపడుచు ఫ్యామిలీ వాళ్ళు అండ్ ఇంకొక అన్న వాళ్ళు ఉన్నారు. సో మేము ముగ్గురు ఫ్యామిలీస్ కలిసి అనిమల్ పార్క్ వెళ్తున్నాము. సో మాతో పాటు అయితే లైక్ నేను ఇప్పుడు ఏం క్యారీ చేస్తున్నాను నేను మీకు చూపిస్తాను. కమ్. సో ఇక్కడైతే నేను మార్నింగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ అనుకున్నాం. సో నేనైతే ఇక్కడ లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను. సో దాంతోపాటు కొంచెం పొడి, ఒక పేపర్ ప్లేట్స్, ఒక లిడ్, తర్వాత కొన్ని స్నాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇంకా దీంతోపాటు యాజ్ యూజువల్ డైపర్ బ్యాగ్. యా, అండ్ పార్క్ కాబట్టి సో మేము స్ట్రాలర్ కూడా క్యారీ చేస్తున్నాం, బికాస్ తెలియదు కదా. సో పార్క్ కొంచెం పెద్దగా ఉంటే షన్నుని క్యారీ చేస్తూ ఇవన్నీ కూడా తీసుకోవాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సో అందుకు మేము స్ట్రాలర్ అయితే కూడా క్యారీ చేస్తున్నాము. లెట్స్ గో. సో చూసారు కదా, సో ట్రిప్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకొని అండ్ ఇంకా ఇప్పుడైతే మనం ఇంకా రెడీ అయిపోయినాం కాబట్టి కిందకైతే వెళ్ళిపోదాం. బాయ్ బాయ్. సే బాయ్. బాయ్ డాడీ. సో ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు మా యాక్చువల్ టైం ఏముండింది అంటే అరౌండ్ 10:30 ఆర్ 11 o'clock స్టార్ట్ అవుదామని అనుకున్నాము. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ అయితే మాకు లైక్ 11:30, 11:45 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. బట్ అలా లేట్గా స్టార్ట్ అవ్వడం కూడా మాకు చాలా బెనిఫిట్ అయింది. సో మాకు అది ఎలా బెనిఫిట్ అయింది అనేది వన్స్ మనం ఈ పార్క్కి ఎంటర్ అయిన తర్వాత నేను మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మనం పార్క్కి ఎంటర్ అయిపోయాము. సో ఎంట్రన్స్లో మనకి అటు ఇటు అయితే కొన్ని బొమ్మలు పెట్టారనమాట. సో ఆ బొమ్మలు కూడా ఎలా అంటే డే టైం కంటే నైట్ టైం చాలా బాగుంటుంది. సో అది ఏదో కొంచెం 3D ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది మాకు దొరికిన సర్ప్రైజ్ అనమాట. సో ఇక్కడ ఓపెనింగ్ టైం అనేది లైక్ 12:30 పైన అంట. సో మేము లేట్గా బయలుదేరిండేది అయితే చాలా బెనిఫిట్ అయింది. ఒకవేళ ఎర్లీగా వచ్చిందంటే చాలా అసలు ఇక్కడే వెయిట్ చేయాల్సి వచ్చేది. So that is the good thing for us today. Hi Bablu. ఇక్కడ చూసారంటే కూడా మనకి కార్ పార్కింగ్కి మంచిగా లైక్ పైనంతా కూడా షెడ్ లాంటిది ఇచ్చారనమాట. సో మనం ఇక్కడ బేసిక్గా కార్ ఎండలో పెట్టేస్తే చాలా హీట్ అయిపోతుంది కదా, సో అట్లా కాకుండా ఉండడానికి ఇక్కడ మంచిగా షెడ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పార్కింగ్ స్లాట్స్ అనేవి కూడా చాలా చాలా లేన్స్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క కార్కి ఒక డిఫరెంట్ స్పేసింగ్ లాగా ఉంటుంది. సో బేసిక్గా షన్ను కార్లో అంతా చాలాసేపు కూర్చుంది కాబట్టి సో కొంచెం అదే మూడ్లో ఉన్నింది. సో నేను ఇంకా వెంటనే ఇది బెస్ట్ టైం అనేసి సో కాసేపు అయితే స్టార్టింగ్లో అయితే మేము స్టాలర్లో కూర్చోబెట్టామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది వచ్చి మనకి మెయిన్ ఎంట్రన్స్ ప్లేస్ అనమాట. సో వన్స్ మనం అక్కడ కార్ పార్క్ చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సెంటర్ లోపలే అనమాట మనకి ఎంట్రీ అనేది. సో ఇక్కడ మనం టికెట్స్ అనేది పర్చేస్ చేయాలి. సో మాకు ఇక్కడ టికెట్ కాస్ట్ ఎంత పడింది అంటే పర్ హెడ్ 2 PD అనమాట. సో మేము మొత్తం టికెట్స్ అంతా కొనేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళే ముందు మేము యాక్చువల్గా ఇంతకు ముందు మేము రాలేదు, మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ వాళ్ళు చెప్పారనమాట. సో ఫుడ్ అలో ఉందా లేదా అనేది మాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. బట్ ఫస్ట్లో మేము వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళలేదన్నమాట, కార్లోనే పెట్టేశాము. కానీ మీరు వెళ్ళాలి అంటే ఫుడ్ కూడా తీసుకెళ్ళచ్చు. సో నో అబ్జెక్షన్స్ అనమాట. సో ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. సో ఇక్కడ ఏముంది అంటే మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఫుడ్ నాట్ అలౌడ్. సో బయట మనకి తినడానికి పార్క్ లాంటిది ఉంది. సో మళ్ళీ మనం అక్కడికి వచ్చి తిని మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఫ్లవర్, ఏం కలర్ ఉంది ఫ్లవర్? రెడ్ కలర్.
సో వన్స్ మనం ఆ టికెట్స్ పర్చేస్ చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ బ్యూటిఫుల్ ఎంట్రీ ఉందన్నమాట. సో చాలా బాగుంది. సో దీని తర్వాత మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ ఉన్నాయి, స్పీషీస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి. సో పిల్లలు గెట్ రెడీ. సో ఇక్కడైతే ఎవరో డక్కి ఫుడ్ పెడుతున్నారనమాట. ఆ ఫుడ్ ఏంటి అంటే పాప్కార్న్. సో ఆ పాప్కార్న్ తీసుకొని దానికి పెడుతున్నారు. సో మేము అది చూస్తున్నాం అనమాట. సో ముందు మీరు ఇంకా డిఫరెంట్ అనిమల్స్ చూస్తారు, లైక్ రియల్ లయన్ చూస్తారు, రియల్ టైగర్ చూస్తారు. సో ఇవన్నీ కూడా నేను క్యాప్చర్ చేశాను. సో మిస్ అవ్వకుండా చూడండి. బర్డ్ ఇది సో పార్క్లో మాత్రం ఇట్లా వాక్ వేస్ చాలా బ్యూటిఫుల్గా పెట్టారనమాట. ఈవెన్ ఇప్పుడు కాదు, ఇంకొక 2-3 months తర్వాత వెళ్ళామనుకోండి, సో ఇంకా మొత్తం గ్రీనరీ అయిపోతుంది. షన్ను చూసారా, క్యామెల్ని చూసి ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. షన్ను క్యామెల్ ఇక్కడ. పిలుచు, కమ్ షన్ను. గోట్ ఇది, కమ్ అను. షన్ను స్లో పద. ఈము అండ్ రెడ్ నెక్డ్ ఆస్ట్రిచ్. షన్ను మాత్రం కొన్ని చోట్ల భలే పరిగెత్తించిందనమాట మా ఇద్దరిని. ఎందుకంటే మేము ఒక పక్క వీడియోస్ క్యాప్చర్ చేయాలి, ఇంకొక పక్క షన్నుని చూసుకోవాలి. అసలు ఆగు అంటే ఇంకెంత పెద్ద ఓపెన్ ప్లేస్ చూసిన తర్వాత అసలు కంట్రోల్ లెస్గా పరిగెత్తిందనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారా ఈ టార్టాయిస్, అబ్బా అసలు టోటల్గా 3 టార్టాయిస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మూవ్ అవుతుంది కదా, అది అన్నిటికంటే స్మాలెస్ట్ టార్టాయిస్. అండ్ ఇక్కడ లోపల ఒక గుహలో ఉంది కదా డెన్లో, సో అది వచ్చి ద బిగ్గెస్ట్ వన్ అనమాట. సో దీనికి జస్ట్ ఏదో మొత్తం ఒక ఇసుక లాంటి ఒక ఏరియా పెట్టారు. సో దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్లేస్ వచ్చి కొంచెం వాటర్ వేసి పెట్టారనమాట. అంటే జస్ట్ తడి చేశారు అంతే, మిగిలిందంతా కూడా డ్రైగానే ఉంది.
సో పార్క్ మొత్తంగా చూసుకుంటే మనకి మధ్య మధ్యలో ఇట్లా ఆర్టిఫిషియల్ పాండ్స్ పెట్టి చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది పెట్టారనమాట. బట్ ఆ సౌండ్కి కొంచెం ప్లెజెంట్గా మనసైతే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వైల్డ్ పార్క్ అనేది మాత్రం చాలా బాగుంది. అసలు ఇది చాలా ఏకర్స్లో కట్టించినట్లున్నారనమాట. ఈవెన్ మెయింటెనెన్స్ కానీ క్లెన్లీనెస్ కానీ చాలా బాగుంది. బట్ పిల్లలు ఉంటే మాత్రం పక్కా విజిట్ చేయండి, వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈవెన్ మనం ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఫుడ్ అనేది కూడా మనం ఇక్కడికే తెచ్చుకొని తినచ్చు అనమాట. ఈవెన్ సిట్టింగ్ కూడా చాలా మంచి ఏరియాస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 2 అలా అయిందనమాట. సో ఇంకా మేము లంచ్కి ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి ప్లేసెస్ చూసుకుంటూ ఉన్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ హట్ లాంటిది ఉంది కదా, సో దీంట్లో అనుకున్నాము. కానీ అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ అనేది మరీ అంత ఎక్కువ లేవన్నమాట. సో మాకు ఇంకా కంఫర్టబుల్గా ఉండదు అని చెప్పి పక్కనే కొంచెం నీడలో గడ్డి బాగుంది. సో ఇంకా అక్కడ సెటిల్ అయిపోయామన్నమాట. సో మేము ఇంకా అక్కడ ఇంటి నుంచి తెచ్చుకున్న ఫుడ్ అంతా లైక్ లెమన్ రైస్ తెచ్చాము, టొమాటో రైస్ తెచ్చాము, అండ్ అక్క పులావ్ చేసింది, సో అది తెచ్చింది. సో దాంతో ఇంకా లైట్గా తినేసాము. అండ్ ఇక్కడ చూడండి షన్ను అసలు ఏమేం తినలేదన్నమాట ఆ రోజు. సో బేసిక్గా వీళ్ళు పిల్లలు బయటకు వచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట, హోమ్లో ఎంత తింటారో అంతే తినాలి అని చెప్పి. సో అదే నేను శంకర్తో చెప్తున్నాను. సో ఫుడ్ క్వాంటిటీకి వీళ్ళ ఎనర్జీ లెవెల్స్కి సంబంధమే ఉండదు, అంతే ఎనర్జెటిక్గా ఉంటారు. సో నెక్స్ట్ అయితే అసలు ఈ బ్యూటిఫుల్ వాక్వే చూడండి, ఎంత బాగుంది కదా. మొత్తం మనకి పైన కింద లైక్ అటు ఇటు మొత్తం అంతా ఇట్లా గ్రీనరీ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా డ్రైగా ఉంది, ఇంకొంచెం ఒక 2-3 మంత్స్ వెళ్ళింది అనుకో మొత్తం గ్రీన్గా ఉంటుంది. సో అప్పుడు అసలు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ వెళ్ళడానికి, చూడడానికి. స్పెషల్లీ ఈ ఏరియాలోకి మనం ఫొటోస్ తీసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఫొటోస్ కూడా తీసుకున్నాము, సో అది కూడా నేను లాస్ట్లో పెడతాను, సో మిస్ అవ్వకండి. ఇక్కడ వాక్వేలో మధ్యలో ఇట్లా పెట్టారనమాట. సో ఇది ఏమి అంటే బర్డ్స్కి ఫుడ్ అంట. సో వన్స్ మనకి మళ్ళీ ఇట్లా లోపల ఏమైనా తిరగాలి ఇవన్నీ అంటే ఇక్కడ మనకి వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు. నాకు తెలిసి పర్ ట్రిప్ 10 BD అని చెప్పారనమాట మాకు. కాదు శంకర్, ఇప్పుడు వీళ్ళు చెప్పిన 10 BD మనకి ఇంక్లూడింగ్ టికెట్లోనేనా? ఓకే, సపరేట్ అంట. సో ఇది వైల్డ్ అనిమల్ కాంప్లెక్స్ అనమాట. సో దీని లోపల మనకి టైగర్, లయన్, స్నేక్స్, సో ఇవన్నీ ఉంటాయంటున్నారు. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం. సో వన్స్ మనం ఇంకా పార్క్లో లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇట్లా అనిమల్ కాంప్లెక్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అబ్బా అసలు దీంట్లో డిఫరెంట్ అనిమల్స్ ఉన్నాయి. సో నేను మీకు చూపిస్తాను ప్రతి ఒక్క అనిమల్కి. సో ఇక్కడ వీళ్ళు ఎలా పెట్టారు అంటే మనకి మిడిల్లో హాల్ లాంటిది పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ అనిమల్స్కి పెట్టేశారనమాట. సో బేసిక్గా ఒక్కొక్క అనిమల్కి ఒక్కొక్క రూమ్ లాంటిది క్రియేట్ చేశారు. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఇది వచ్చి ఒక అనిమల్కి సంబంధించినది అనమాట. దాంట్లో కొన్ని చెట్లు పెట్టేసి తర్వాత దానికి సంబంధించి ఒక ఆర్టిఫిషియల్ డెన్ అనేది వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఒక పాండ్ పెట్టారు. సో ఫుడ్ దీని రిలేటెడ్ అన్ని కూడా వాళ్ళు బ్యాక్ సైడ్ ఒక డోర్ లాంటిది ఉంది. సో అక్కడి నుంచి ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట అనిమల్స్కి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న అనిమల్స్ అన్నీ కూడా డిఫరెంట్ కంట్రీస్ నుంచి బహ్రెయిన్కి ఎక్స్పోర్ట్ చేశారు. సో
చాలా అనిమల్స్ అనేవి ఆ పర్టికులర్ కంట్రీస్లో ఉన్నప్పుడు వాటికి ఆ క్లైమేట్ సెట్ అయిపోయి ఉంటుంది. సో బేసిక్గా దానిని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడికి పంపించినప్పుడు సో ఇక్కడ క్లైమేట్ కండిషన్స్కి సెట్ అవ్వకుండా చాలా అనిమల్స్ అట్లా చచ్చిపోయాయి అనమాట. సో దాంట్లో కొంచెం మంచిగా ఉన్న అనిమల్స్ని అయితే ఇక్కడ పెట్టారు. సో ఇది వచ్చి మంకీ డెన్ అన్నమాట. ఇక్కడ మధ్యలో పెట్టిండేది మంకీస్ ఏమన్నా ఇట్లా ఊగుతాయి కదా చెట్టు కొమ్మలకి అట్లా. సో అట్లా వీళ్ళు ఆర్టిఫిషియల్గా ఇట్లా ఒక టైల్ లాంటిది పెట్టారనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ చూపిస్తుంది టైగర్ అన్నమాట. సో ఈ టైగర్ని అందరూ కొంచెం పెద్ద పిల్లలు కూడా కొంచెం దగ్గరికి వెళ్ళడానికి భయపడుతుంటే షన్ను మాత్రం అదేదో పెద్ద టీవీలో అనిమల్ లాగా దాని పక్కనే పట్టుకొని గ్లాస్ని మీద చేయి పెట్టి కూడా మళ్ళీ దాన్ని పిలుస్తుంది అనమాట, కమ్ కమ్ అని చెప్పి. మేమైతే అసలు బాగా ఫన్నీగా అనిపించింది. కానీ ఈ టైగర్ మాత్రం అసలు మేము ఉన్నంతసేపు అటు ఇటు తిరుగుతూనే వినిందనమాట, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి. మేబీ దానికి ఎక్కువ ఆకలి వేసిందనమాట. సో మేబీ ఎవరైనా ఫుడ్ పెడతారు అనే ఆలోచనతో అసలు అది అటు ఇటు కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంది. కానీ ఈ టైగర్ పొడవు ఎంత ఉంది అంటే అసలు మనం పడుకుంటే ఎంతైతే హైట్ ఉంటామో అంత పొడవు ఉంది, అంత సైజు ఉందన్నమాట. యాక్చువల్గా ఈ టైగర్ ఇంకా లా ఉండేదంట. సో అన్న వాళ్ళు ఇంతకుముందు వెళ్ళొచ్చారు కాబట్టి మాకు చెప్పారు ఇది కొంచెం సన్నగా అయిందంట ఇప్పుడు కంపేర్ చేస్తే. సో నెక్స్ట్ మనం ఇంకా అట్లే లోపలికి వెళ్తే ఒక పైథాన్ ఉంది. సో దాని పక్కనే ఒక పక్కన బాక్స్లోనే ముంగీసా పెట్టారనమాట ఇటుపక్క. కానీ ఈ పైథాన్కి ఇటుపక్క మనం చూసుకున్నామంటే స్కిన్ వదిలేసింది, స్కిన్ కూడా అక్కడే ఉందన్నమాట. ఇది భలే ఉంది కదా, మొత్తం వాటర్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడైతే ఇంక నేను షన్నుని తీసుకొని వెళ్దామని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి స్టార్ట్ అవుతున్నాను. సో వెళ్ళేటప్పుడు మధ్యలో అయితే ఒక చోట కాలు పెట్టింది, బట్ షూ ఉంది కాబట్టి కొంచెం షూ ఒకటే పైన తడి అయింది. కానీ అదేం పెద్ద లోతు లేదు, కానీ కొంచెం పెద్ద పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో అటు ఇటు తిరగడం, ఇటు బార్స్ లాగా ఉన్నాయన్నమాట, మధ్య మధ్యలో చిట్టి చిట్టి గ్యాప్స్ ఉన్నాయి. సో ఈ వాక్ వే అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ అయితే మనం ఈ వాక్ వేకి అటువైపు వెళ్ళామనుకుంది మొత్తం ప్లే ఏరియా అనమాట. సో ఈవెన్ ఆ ప్లే ఏరియాలో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటి అంటే, సో ప్లే ఏరియాలో మామూలుగా పిల్లలు అటు ఇటు పడతారు కదా, సో దెబ్బ తగులుకోకుండా కింద అయితే మనకి బేస్మెంట్ ఆ ల్యాండ్ అనేది డిఫరెంట్ గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి రబ్బర్ లాగా ఉన్నాయి. సో సపోజ్ పిల్లలు పైనకి ఎక్కి కొంచెం దిగి పడ్డా కానీ వాళ్ళకి ఏం కాకుండా సెక్యూర్ గా ఉండడానికి ఇలాంటివి ప్రొవైడ్ చేశారు. యమ్మీ ఇంకోటి తీసుకోపో. ఏయ్ శంకర్,
నెక్స్ట్ అయితే ఒక వ్యాన్ లాంటిది ఉంటుంది. సో దానికి మాకైతే 10 BD ఛార్జ్ చేశారనమాట. సో వ్యాన్లో మనం ఎక్కాము అంటే ఇంకా చాలా ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్ అంతా కూడా మనకి ఈ వ్యాన్లో వెళ్ళొచ్చు అనమాట. సో మనకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క చోట ఇట్లా మీకు చూపిస్తున్నాను కదా బౌండరీస్ లాగా. సో ప్రతి ఒక్క బౌండరీలోనూ డిఫరెంట్ స్పీషీస్ అంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన అనిమల్స్ని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ గోట్స్ కానీ షీప్స్ కానీ. సో ఇట్లా అనమాట. కొన్ని చోట్ల మంకీస్ ఉన్నాయి. సో నేను అది కూడా చూపిస్తాను. అండ్ సో ఈ జర్నీలోనే షన్ను మాత్రం అసలు ఒక మంచి న్యాప్ తీసుకుంది. సో ఆ న్యాప్ ఎంత ముద్దుగా వచ్చిందో కూడా ఇప్పుడు మీరు చూడండి. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చల్ల గాలి భలే ఉండింది. సో పార్క్ క్లోజింగ్ టైం వచ్చి 5 o'clock అనమాట. సో మేము అరౌండ్ 5 ఆ టైం కంటే ఇంకా బయటకు వచ్చేసాము. అసలు షన్ను అయితే ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకునేసింది. కానీ పిల్లలు ఉంటే పక్కా వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈవెన్ మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్ని. సో ఇప్పుడైతే మా డే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేస్తాము. సో ఆన్ ద వే మేము అక్కడ వెళ్ళేటప్పటికే షన్ను నిద్రపోయిందనమాట. సో ఇంకా లెట్స్ గో టు హోమ్. సో ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక వేడి కాఫీ తాగితే అప్పుడు మాకు కొంచెం హెడేక్ తగ్గింది. సో బయటంతా మనం ఎండలో తిరిగాం కాబట్టి నాకైతే బాగా హెడేక్ ఉంది. సో ఇప్పుడు ఈ కాఫీతో హెడేక్ గాన్. ఓకే, బాగా అంటే బాగా అలసిపోయామన్నమాట. అసలు చాలా కిలోమీటర్స్ ఉంది ఆ పార్క్ మాత్రం. సో కొంచెం సేపు అయితే స్ట్రాలర్లో కూర్చుంది, కొంచెంసేపు అయితే నడిచింది. పాపం తనకు కూడా కాళ్ళు నొప్పిస్తూ ఉంటాయి. అండ్ రిటర్న్లో కార్లో వచ్చేటప్పుడు కూడా పూర్తిగా నిద్రపోయింది అనమాట. ఇంకా తీరా ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు లేచింది. ఇంకా లేచి ఇంక ఇప్పుడు ఫొటోస్ అన్ని తీసి ల్యాప్టాప్లోకి వేసి ఎడిట్. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.